విజ్జు, నువ్వన్నీ మర్చిపోతున్నావు తెలుసా? నీకింకా గుర్తు రావట్లేదా? మనం భోంచేసేటప్పుడు ఎప్పుడైనా నువ్వు నాకు తినిపించకుండా తిన్నావా? అలాగే మొదటి ముద్ద నేను నీకు తినిపించకుండా నువ్వు ఎప్పుడైనా తిన్నావా? అవన్నీ మర్చిపోతున్నావు. ముందు నీ చేత్తో నాకొక ముద్ద తినిపించు. నేను తినిపించడం ఏంటి? నీకు చేతులున్నాయి కదా, నువ్వు కలుపుకొని తిను. అది కాదు విజయ్, మనిద్దరం పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఒక ఒప్పందం మీద ఉన్నాం. గుర్తుందో లేదో నీకు? ఇద్దరం కలిసి భోజనం చేస్తుంటే ఫస్ట్ ముద్ద నేను నీకు, నువ్వు నాకు తినిపించాలి. ఆ తర్వాతనే మనం భోంచేయాలి. ఇదిగో ముందు నాకు తినిపించు. తినిపించు. విజయ్, ఏవైంది విజయ్? ఎందుకలా దూరంగా తిప్పుకుంటున్నావు? తిను. నిజంగా నేను నీ చేత్తో తినిపిస్తే తినేవాణ్ణా? ఎందుకలా అనుమానంగా అడుగుతున్నావు? ఏమో, నాకెందుకు ఇది నచ్చట్లేదు. ఒక పని చేద్దాం. ఒకవేళ ఇంతకు ముందు ఇలాంటి అలవాటు ఉన్నా సరే ఈ రోజు నుంచి మానేద్దాం. విజ్జు, ఏమైంది? ఎందుకలా అంటున్నావు? ఏం విజ్జు, నేను నీకు తినిపించకూడదా? అది కాదు, నాకెందుకో ఇలా తినాలనిపించట్లేదు. వద్దు, నాకిష్టం లేదు. అరే విజ్జు, ఏం చేస్తున్నావు? విజ్జు, అరే విజ్జు, నా మాట విను. విజ్జు, పాపం మీ విజ్జు గారు బాగా హర్ట్ అయినట్టున్నారు మేడం. ఆయన కాకలేనప్పుడు ఎలాగో వచ్చి తింటాళ్లే కానీ మీరు తినండి మేడం. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఏంటే నవ్వు ఆపుకుంటున్నావు? నీ నవ్వు బయట పడకుండా మంచినీళ్లు తాగుతూ కవర్ చేస్తూ తెగ కలరింగిస్తున్నావు. ఏ ఎగతాళిగా ఉందా? చూడండి మేడం, ఏదైనా అంటే అన్నానంటారు కానీ మీకు ఈ వయసులో ఇలాంటి రొమాంటిక్ ఆలోచనలు ఎలా వస్తున్నాయి చెప్పండి? ఏంటే ఈ వయసులో అంటే ఏంటి నీ ఉద్దేశం? అది కాదు మేడం, ఇలా గోరు ముద్దలు తినిపించుకోవటం, ఒకరి ఎంగిలి మరొకరు తినటం పెళ్ళైన కొత్తలో ఉండే వాళ్ళకైతే బావుంటుంది. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే కొత్తగా పెళ్ళైన జంటలా కనిపించట్లేదు, కొంచెం ముదురు జంటలా కనిపిస్తున్నారు. అందుకే మీరు చేసే పనులకి ఎక్కడ సింక్ అవ్వట్లేదు మేడం. కావాలంటే భరత్ బాబుని చూడండి, మీరు తినిపించాలి అన్నా కూడా మొహం ఎంత ఇబ్బందిగా పెట్టారో. అసలు నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశానే. నిన్నక్కడే వదిలేసుంటే సగం దరిద్రం వదిలిపోయేది. భలే వాళ్ళు మేడం. మీరున్న సిచ్యుయేషన్లో పక్కన నాలాంటి వాళ్ళు లేకపోతే మీ ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరి మీద తీర్చుకుంటారు చెప్పండి? నేనొకటి చెప్తున్నాను, బాగా వినండి. మీరు ఎంత ప్రయత్నించినా, ఎన్ని రకాలుగా మాయ చేసినా భారత్ బాబు మాత్రం అంత ఈజీగా మీకు దగ్గరవ్వరు. ఎందుకంటే అతనికి గతం గుర్తులేకపోవచ్చు కానీ అతనికి తెలియకుండానే చంద్రిక జ్ఞాపకాలు అతని మైండ్లో ఏదో ఒక మూల ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అవి ఎప్పుడొకప్పుడు బయట పడుతూనే ఉంటాయి. నా నుంచి మీకొక మంచి సలహా చెప్తున్నాను, వినండి. మీరు భారత్ బాబుకి ఇబ్బంది కలిగించే పనులు చేయకుండా ఉంటేనే మంచిది. పొరపాటున ఆయనకిష్టం లేని పనులు చేశారు అంటే ఖచ్చితంగా చంద్రిక జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అప్పుడు మీ బండారమంతా బయటపడుతుంది.
మీ మంచి కోరి చెప్తున్నాను, ఆ తర్వాత ఆలోచించండి. మటన్ కర్రీ చాలా బాగుంది మేడం. ఒసై, నువ్వలా చూస్తూ ఉండవే. నీ కళ్ళ ముందే భరత్ని నా సొంతం చేసుకుంటాను. నువ్వు లేకపోతే నేను బతకలేని రుద్రాణి అని నా చుట్టూ తిరిగేలా చేసుకోకపోతే నా పేరు రుద్రాణియే కాదు. అబ్బ. ఆ. అత్తయ్యా, అత్తయ్యా, అత్తయ్య ఎక్కడున్నారు? అదిగో 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 అమ్మొచ్చింది చూడు. ఏమ్మా, ఏమైంది? ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా. అత్తయ్య, నాకు జాబ్ వచ్చేసింది అత్తయ్య. నీకు జాబ్ రాకపోవటం ఏంటమ్మా? నీ తెలివితేటలకి ఎవరైనా కళ్ళకద్దుకొని మరీ జాబ్లో చేర్చుకుంటారు. అసలు నీకు జాబ్ చేయాల్సిన అవసరం లేదని చెప్తే విన్నావు కాదు. నువ్వు చెయ్యాలనుకుంటే మన ఆఫీస్ లేదా ఏంటి? నా బిజినెస్లన్నీ వేరే వాళ్ళని చూసుకోమని అప్పగించాను. అదేదో నువ్వే చూసుకోవచ్చు కదా అంటే వినవు. పోనీ లాయర్గా నువ్వేదన్నా చేసుకో అంటే అది కూడా వినకుండా వెళ్ళి జాబ్లో జాయిన్ అయ్యావు. ఏంటో నీ పిచ్చి నీకు ఆనందం. చెప్పాను కదా అత్తయ్య, నా మనసులో లేదు. నా మనసు కుదుట పడాలి అంటే కొత్త ఎన్విరాన్మెంట్ ఉండాలి, కొత్త మనుషులు, కొత్త ఆలోచనలు ఉండాలత్తయ్య. నేనిప్పుడున్న మెంటల్ స్టేటస్లో నేనే బాధ్యతలు తీసుకోలేను. అదే జాబ్ అనుకోండి, వాళ్ళు చెప్పింది చేయటం, ఆ తర్వాత నా దారి నేను వచ్చేయటం, అంతకంటే ఉండదు కదా. అదే నేనిప్పుడు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలంటే ఇప్పుడు నేనున్న కండిషన్ కరెక్ట్గా లేదు. అందుకే అంతా ఆలోచించాకే జాబ్ చేయాలి అని నిర్ణయించుకున్నాను అత్తయ్య. సరేనమ్మా, నీ మాట నేనెప్పుడు కాదన్నాను. కాకపోతే ఒక్కటి గుర్తుంచుకో, నువ్వెక్కడా ఎవరి దగ్గర తలొంచి బతకాల్సిన అవసరం లేదు. నీకు నచ్చితేనే జాబ్ చేయి, లేదంటే నిర్మోహమాటంగా కుదరదు, నేను చేయనని చెప్పి వదిలేసి వచ్చేసేయ్. అర్థమైందా? ఇంతకీ నీకే కంపెనీలో జాబ్ వచ్చిందో ఆ వివరాలు చెప్పలేదు? అదే చెప్పాలత్తయ్య. ఇప్పుడు నాకు జాబ్ ఆఫర్ చేసిన వ్యక్తి పేరేంటో తెలుసా? ఏంటి? తన పేరు భరత్ అత్తయ్య. అసలు పేరు భరత్ చంద్ర అంట. అందరూ భరత్ అనే పిలుస్తున్నారు. ఆ మాట వినగానే మీ మనసులో నుంచి ఒక మంచి కదలికొచ్చింది కదా అత్తయ్య? అవునమ్మా, నాకు అంతే అత్తయ్య. ఇంకొక విషయం జరిగిందేంటో తెలుసా? నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తితోటే ఒక చిన్న గొడవ కూడా అయింది. అవునా? ఆయనెవరో తెలియకుండానే నేను అతనితో కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. అదేలాగా? నేను ఆఫీస్కి వెళ్దామని ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంతలో ఒక ఆటో వస్తే నేను పిలిచాను. అతను కూడా, అతని కారేదో రిపేర్ వచ్చి అతను కూడా అదే ఆటోని పిలిచాడు. ఇద్దరం తొందరగా వెళ్ళాలి అని అడిగితే ఆటో అతను ఇద్దరిని ఎక్కమన్నాడు. నేను కుదరదు అన్నాను. అతను ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వబోతే ఆ డబ్బులు నేనే తీసి అతని చేతిలో పెట్టి వెళ్ళాను. తీరా చూస్తే ఆఫీస్లో నన్ను ఇంటర్వ్యూ చేసింది అతనే. అంటే ఇంత జరిగినా కూడా అతను మామూలుగానే రియాక్ట్ అయ్యాడంటావా? అదే కదా అత్తయ్య ఆశ్చర్యం. అతనెవరో చాలా మంచి వ్యక్తిలా ఉన్నాడు. ఇవాళ రేపు చిన్న విషయానికి కూడా ఈగో ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని మానవత్వాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించే వ్యక్తుల్ని చాలా మందిని చూశాను. అహంకారంతో ఎదుటి వాళ్ల కడుపులు కొట్టి ఆనందించే రాక్షసమైన మెంటాలిటీ ఉన్న వ్యక్తుల్ని ఈరోజు ప్రపంచంలో చాలా మందిని చూస్తున్నాం. కానీ ఇంత జరిగినా అదంతా మనసులో ఏం పెట్టుకోకుండా నీ టాలెంట్ని నమ్మి జాబ్ ఇచ్చాడంటే నిజంగా అతను చాలా మంచివాడు. యాండి, మీరు నాకు దూరం కాలేదు. మీరెప్పుడూ నాతోనే ఉంటారు అని నేను నమ్ముతాను. నా నమ్మకాన్ని నిజం చేస్తూ నేను పనిచేయబోతున్న ఆ కంపెనీలో కూడా పదే పదే మీరే గుర్తొచ్చేలా చేశారు. ఆ వ్యక్తి పేరు కూడా మీ పేరే కావడం నిజంగా నా అదృష్టం. నేను చెప్తున్నాను కదండి,
మీరెప్పుడూ నన్ను వదిలిపెట్టి వెళ్లరు. మీరెప్పుడూ నన్ను కాచుకునే ఉంటారు. ఏంటి భరత్ ఇది? ఇంకా ఎంతకాలం ఇలా చనిపోయిన మనిషిని తలుచుకుంటూ జీవితం గడుపుతావు? నేను నీకు చెప్తూనే ఉన్నాను, ఇలా ఒంటరిగా బ్రతకడం చాలా కష్టంరా. అంటే నా మాట నువ్వు వినలేదు. పిల్లనిచ్చిన మామగా కాదు, సొంత మేనమామగా చెప్తున్నాను. నా మాట విని ఇంకో పెళ్లి చేసుకో. ఇలా నువ్వు ఒంటరిగా బతకడం, బాధపడుతూ కుమిలిపోవడం నాకిష్టం లేదు. మావయ్య, నేను మీకు చాలాసార్లు చెప్పాను, దయచేసి ఇంకెప్పుడు కూడా నా దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకురాకండి. నాకు నా లావణ్య జ్ఞాపకాలు చాలు. ఆ జ్ఞాపకాలతో నేను బతికేస్తాను. అది కాదు భరత్, నా మాట విను. భర్త పోయిన భార్య మొండిగా బతికేస్తుందేమో కానీ భార్య లేకపోతే భర్త బ్రతకడం చాలా కష్టంరా. ఆ భగవంతుడు ఎందుకు మీ ఇద్దరినీ దూరం చేశాడో తెలియడం లేదు. చక్కగా నిండు నూరేళ్లు హాయిగా బతకాల్సిన మీ జంటని దేవుడు విడదీశాడు. నా కూతుర్ని ఎత్తుకుని పోయాడు. చూస్తూ చూస్తూ నీ జీవితం ఇలా నాశనమైపోతూ ఉంటే చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదురా. నా మాట విను, పెద్దవాణ్ణి చెప్తున్నాను, ఇంకొక పెళ్లి చేసుకో. మావయ్య, జీవితంలో ప్రేమ పెళ్లి ఒక్కరితోనే. నా జీవితం లావణ్యకి అంకితం. నన్ను ఇలా వదిలేయండి. నిజమేరా, కానీ తర్వాత నీ పరిస్థితి ఏంటి? నేనున్నంతకాలం అంటే ఏదో నీకు తోడుగా నేను చూసుకుంటూ ఉంటాను. నేను కూడా చనిపోయాననుకో, అప్పుడు నిన్ను చూసుకునేదెవరు? ఈ ఆస్తి, ఈ సంపద, ఇవన్నీ ఏం చేస్తావు? లావణ్య జ్ఞాపకార్థంగా అనాథ శరణాలయానికి రాస్తాను మావయ్య. అది సరేరా, వృద్ధాప్యంలో నిన్ను చూసుకోవడానికి కూడా నీ మనిషి అంటూ ఒకరుండాలి కదా. కనీసం నీ కడుపున పుట్టిన బిడ్డలున్నా ఏదో విధంగా జీవితం గడిపేవాడివి. కానీ ఇప్పుడు నీ పరిస్థితి అది కాదు. ఎవరూ లేకుండా అనాథగా ఉండడం అంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించు. లోకంలో భార్య చనిపోయిన వాళ్ళు ఎంతమంది మరో పెళ్లి చేసుకోవడం లేదు? ఇప్పటికీ నీ వయసే మీరిపోలేదు. నా మాట విను, నువ్వు అను, మంచి అమ్మాయిని తీసుకొచ్చి నీ పెళ్లి చేసే బాధ్యత నాది. మావయ్య, దయచేసి నన్ను విసిగించకండి. మీకెన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నా జీవితంలోకి మరొక అమ్మాయి రాదు, రానివ్వను. నేనింకొక అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడను. నా జీవితం ఇంతే. నన్ను ఇలా వదిలేయండి ప్లీజ్. భగవంతుడా, వీడి జీవితాన్ని మార్చగలిగే శక్తి నాకు లేదు. వీణ్ణి ఎలాగైనా మార్చి వీడి జీవితానికి ఒక దారి చూపించు. వీడి ఆలోచనలు మార్చగలిగే మనిషిని వీడి జీవితంలో తారసపడేలా చేయి స్వామి.
బాబు, తీసుకోండి. భరత్ బాబు, విజయ్ బాబు, ఇందాకేమన్నారు? ఏదో వేరే పేరు పెట్టి పిలిచినట్టున్నారు. అబే అదేం లేదు బాబు, విజయ్ అనే పిలిచాను. మీకెలా వినిపించింది? ఏమో నాకు అర్థం కాలేదు. ఓ సరే కాని నేనొక విషయం అడుగుతాను, చెప్తారా బాబు? మీరు అడగడం కాదు, నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. నేనా? ఏం చెప్పాలి? మీరు నాకు రుద్రానికి పెళ్లి చేశారు కదా? చేశాను, చేసే ఉంటాను, చేసి ఉండొచ్చు కూడా. అదేంటి అలా మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు అడుగుతున్నారా అని. ఏం లేదు, అసలు మా పరిచయం ఎలా జరిగింది? మేమెప్పుడు పెళ్లి చేసుకున్నాం? ఎక్కడ పెళ్లి చేసుకున్నాం? ఆ వివరాలన్నీ చెప్పాలంటే ముందు మీరు నాకు ఒక విషయం చెప్పాలి బాబు, చెప్తారా? ఏంటో అడగండి. ఏం లేదు, మీకు మీనాక్షి అనే పేరు గాని చంద్రిక అనే పేరు గాని ఎక్కడైనా విన్నట్టుందా? మీనాక్షి, చంద్రిక. అవును బాబు, అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు గుర్తొస్తున్నారా? ఆ పేర్లు ఎక్కడ విన్నట్టు లేదే. అదేంటి బాబు, భలేవాళ్లే మీరు. అసలు తెలీదా మీకు? నిజంగా మీకు అసలు గుర్తులేదా, లేక గుర్తులేనట్టు నటిస్తున్నారా? నటించడమా? నటించాల్సిన అవసరం ఏంటి? అసలు నాకు నిజంగానే గుర్తులేదు. బాబు, త్వరగా తాగేసి ఆ గ్లాస్ ఇచ్చేయండి. రుద్ర, నాకు విషయం చెప్పు. ఏంటి విజ్జు? మీనాక్షి, చంద్రిక అంటే ఎవరు? చచ్చాన్రా బాబోయ్, ఈ మెంటలుడు పోయి నన్ను ఇరికించాడే. అనవసరంగా అడిగాను. ఈ ప్రశ్న అసలు అడగకుండా ఉండాల్సింది. నా నోరు ఊరుకుని చావదు కదా. విజయ్, అసలు అసలు వాళ్ళెవరు? వాళ్ళ పేర్లు నీ నోటి నుంచి ఎందుకొచ్చాయి? వాళ్ళెవరో తెలుసా అని నీరజ అడుగుతుంది. నాకేమీ గుర్తులేదు. ఒకవేళ నీకేమన్నా తెలిసేమోనని నిన్ను అడుగుతున్నాను. బాబు, నేను వస్తాను బాబు. ఆగు నీరజ, తనకి ఏం డీటెయిల్స్ కావాలో అన్నీ నేను ఇచ్చేసి వస్తాను. విజయ్, నువ్వు రెస్ట్ తీసుకో. పద, నీకేం కావాలో అన్ని డీటెయిల్స్ నేనిస్తాను. అబ్బే, నాకేం డీటెయిల్స్ అవసరం లేదండి. ఊరికే తమాషాకి సరదా కడిగానంతే. అదే, నీ సరదా ఏంటో నేను తీరుస్తాను కదా. పద విజయ్, నువ్వు రెస్ట్ తీసుకో. మేడం, పదవే. ఏంటే, నీకు మీనాక్షి, చంద్రికలెవరో తెలియాలా? చాలా ఇంకా వివరాలు కావాలా? వద్దు మేడం, వద్దు, నన్నే చేయొద్దు. ఏయ్, ఇది శాంపుల్ మాత్రమే. ఏంటంటే నిన్నేం చేయనే, ఇప్పుడు నిన్ను ఎలా అయితే గొంతు పిసికి చంపబోయానో ఇదే టైప్లో నీ కూతుర్ని చంపుతాను. ఉండు. మేడం, నీ కళ్ళ ముందే నీకు లైవ్ చూపిస్తాను. మేడం, వద్దు మేడం, వద్దు, మీ కాళ్ళు పట్టుకుంటారు మేడం, మీకు దండం పెడతారు మేడం. దయచేసి నా కూతుర్ని మాత్రం ఏం చేయకండి మేడం. ఈ బుద్ధి భరత్ దగ్గర పిచ్చి మాటలు మాట్లాడక ముందుండాలి. మేడం, నేను భరత్ బాబుని
జస్ట్ టెస్ట్ చేయడానికి ఆ ప్రశ్న అడిగాను మేడం. అంతేకాని మీకు ద్రోహం చేద్దామని కాదు. ఏంటే నాకు నువ్వు హెల్ప్ చేసేదేంటి? అసలు మీనాక్షి చంద్రికల గురించి ఎందుకు మాట్లాడావు? ఏం లేదు మేడం. అసలు భరత్ బాబు చెప్తుందంతా నిజమా లేదంటే కావాలని నటిస్తున్నాడా అంతా తెలుసుకుందామని చేశాను మేడం. అంతేకాని తెలిసి మీకు ద్రోహం చేస్తానా చెప్పండి? మీకు ద్రోహం చేస్తే నాకే నష్టం కదా. ఇదే ఈ ఓవర్ యాక్షనే కొంచెం తగ్గించుకుంటే మంచిది. నాకు నీ సంగతి బాగా తెలిసే. నువ్వు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. చూడు, ఇంతకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. పొరపాటున కూడా నువ్వు భరత్ దగ్గర చంద్రిక విషయం కానీ ఆ మీనాక్షి విషయం కానీ మాట్లాడినా, భరత్కి వాళ్ళ జ్ఞాపకాలు ఏదైనా గుర్తుకొచ్చినా దానికి కారణం నువ్వు. ఎందుకంటే నిజం నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలీదు. పొరపాటున కానీ ఈ విషయం బయటకొచ్చిందంటే ఈసారి వార్నింగ్ కూడా ఇవ్వను. నీ కూతురి శవం నీ కళ్ళ ముందుంటుంది. జాగ్రత్త. వామ్మో, నాకెందుకు వచ్చిన గోల? నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అత్తయ్య. జాగ్రత్తగా వెళ్ళు. డ్రైవర్ని పిలుస్తాను. వద్దత్తయ్య, నేను ఆటోలో వెళ్తాను. నువ్వెందుకు ఆటోలో వెళ్ళాలి? శుభ్రంగా కార్ తీసుకొని వెళ్ళు. లేదత్తయ్య. సరే, నీ ఇష్టం.